గెలుపోటములకి సరైన కారణాలను విశ్లేషించుకోకుండా ఒకటి మేనిఫెస్టో కొట్టిన దెబ్బ, లేకపోతే గనక గ్రౌండ్ లెవెల్లో నాయకుల దుష్ప్రవర్తనని సమర్థిస్తుకుంటూ వచ్చినటువంటి దాని కారణంగా వచ్చిన దెబ్బ, అట్లాగే అభివృద్ధి ఆకాంక్షకి సంబంధించి మనం ఆలోచించుకున్నటువంటి రూట్ వేరు, ప్రజలు ఆలోచించిన రూట్ వేరు అన్నటువంటిది చర్చించుకోవడం మానేసి పోల్ మేనేజ్మెంట్ జరిగింది, ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగిందంటూ కాలక్షేపం చేయడం అన్నటువంటిది ప్రస్తుతం వైసీపీ వాళ్ళకి అలవాటైంది. అందులో భాగంగా ఇదొకటి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించిన ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం పోలింగ్ రోజు నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య 3,16,20,000, కానీ 3 రోజుల తర్వాత 3,33,40,000 ఓట్లు పోలేనట్టు చెప్తున్నారు. దాదాపు 17,20,000 ఓట్లు పెరిగినాయి అంటున్నారు. ఇది ఎట్టా సాధ్యం అన్నట్టు. ఖచ్చితంగా పోలింగ్ రోజున రాత్రి దాకా పోలింగ్ నడిచింది, 12 తర్వాత కూడా నడిచింది. అవన్నీ లెక్క కడతారు. ఈవెన్ సుప్రీంకోర్టు దాకా ఈ విషయాల మీద కేసులకు వెళ్ళారు. టైం పడుతుందండి, ఒక్కొక్కటి బూతుల వారీగా లెక్కలు వేయాలి అన్నటువంటిది ఎన్నికల సంఘమే చెప్పింది. అన్ని నియోజకవర్గాలు, అన్ని రాష్ట్రాలు అట్లాగే జరిగింది. 3 రోజుల తర్వాత పర్సంటేజ్ అన్నట్టు రాత్రికి ఆ టైం వరకు ఉన్న పర్సంటేజ్ చెప్తారు, ఆ తర్వాత పర్సంటేజ్ చెప్తారు. అదేదో ఈవీఎంలు ట్యాంపరింగ్ లాంటి వెర్రి మాటలు అనవసరం.